ఐపీఎల్ 2025లో భాగంగా చండీగఢ్లోని మహారాజా స్టేడియం వేదికగా పంజాబ్ కోల్కతా జట్ల మధ్య అసలైన హైటెన్షన్ థ్రిల్లర్ మ్యాచ్ జరిగింది. బ్యాటింగ్ పిచ్లను చూసి విసుగు పుట్టి మొహం మొత్తేసిన అభిమానులకు అసలైన బౌలింగ్ పిచ్పై పసందైన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మ్యాచ్ చూసే భాగ్యం ఈ మ్యాచ్తో కలిగింది. బ్యాటింగ్ పిచ్పై మ్యాచ్లు బోరు కొడతాయి, కానీ బౌలింగ్ పిచ్లపైన మ్యాచ్లు మలయాళం థ్రిల్లర్ సినిమాలను తలపిస్తాయని మరొక్కసారి రుజువైంది. ప్రతి బంతికి ఉత్కంఠ, ప్రతి ఓవర్కు ఒక మలుపు తిరుగుతూ రోలర్ కోస్టర్ రైడ్ను మించి సాగిన ఈ మ్యాచ్ ఐపీఎల్ అభిమానులకు అసలైన క్రికెట్ వినోదాన్ని అందించింది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు 16 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గతేడాది ఐపీఎల్లో ఇదే పంజాబ్ జట్టు కోల్కతా జట్టుపై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. సీన్ కట్ చేస్తే, ఈ ఏడాది ఐపీఎల్లో అదే కోల్కతాపై పంజాబ్ జట్టు 111 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత తక్కువ లక్ష్యాన్ని డిఫెండ్ చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా 111 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేయలేదు. అలా శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ ద్వారా ఆ అరుదైన ఘనతను సాధించి సరికొత్త రికార్డును ఈ ఐపీఎల్లో స్థాపించింది. ఈ మ్యాచ్ చూసిన అభిమానులు పరుగుల వరద పారే దరిద్రమైన బ్యాటింగ్ పిచ్ కంటే అసలు సిసలు బౌలింగ్ పిచ్లోనే అసలైన క్రికెట్ మజా ఉంది అని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 111 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో ఈ స్కోర్ను కోల్కతా బ్యాటర్లు ఉఫ్ఫని ఊదేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చతుర్ చాహల్ స్పిన్ మ్యాజిక్తో 4 వికెట్లు తీసి కోల్కతా కొంప ముంచగా 6 అడుగులు మించిన ఆజానుబాహుడు మార్కో జాన్సన్ కేక పుట్టించే బౌలింగ్తో 3 వికెట్లు పడగొట్టి కేకేఆర్ను మడతెట్టేశాడు. ఈ బౌలింగ్ పిచ్పై ఈ ఇద్దరితో పాటు మిగతా పంజాబ్ బౌలర్లు కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ కోల్కతాను 95కే ఆలౌట్ చేశారు. మ్యాచ్ చివర్లో కోల్కతా జట్టు గెలవడానికి 17 పరుగులు కావాలి. క్రీజులో రస్సెల్ ఉన్నాడు. భారీగా హిట్టింగ్ కూడా చేస్తున్నాడు. కోల్కతా చేతిలో మరో 2 వికెట్లు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పంజాబ్ బౌలర్లు పంజా విసిరి కోల్కతాను పాతరేసి పంజాబ్ జట్టు గెలుపు కూత పెట్టేలా చేశారు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, కేకేఆర్పై చాహల్ గతేడాది ఇదే రోజు హ్యాట్రిక్ సాధించాడు. ఈ ఏడాది మళ్లీ కేకేఆర్ పతనాన్ని శాసించాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 4 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్స్ జాబితాలో సునీల్ నరీన్తో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. వీరిద్దరూ ఐపీఎల్లో 8 సార్లు 4 కంటే ఎక్కువ వికెట్లను పడగొట్టారు. ఈ మ్యాచ్కు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చాలామంది ఈ మ్యాచ్ను శ్రేయస్ అయ్యర్ వర్సెస్ కోల్కతా జట్టు యాజమాన్యమనే కోణంలోనే చూశారు. ఈ మ్యాచ్ను అందరూ ఒక రివెంజ్ మ్యాచ్గానే భావించారు. ఎందుకంటే గతేడాది అయ్యర్ నాయకత్వంలో కేకేఆర్ కప్ గెలిచిన కేకేఆర్ యాజమాన్యం తనను వదిలేయడంపై అయ్యర్ అప్పట్లో కొద్దిగా ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో శ్రేయస్ అయ్యర్కు ఇదొక రివెంజ్ మ్యాచ్గా అందరూ భావించారు. అయితే ఈ రివెంజ్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్కు పరాభవం మిగులుతుందేమో అని మొదట అనిపించింది. కానీ ఊహించని రీతిలో పంజాబ్ కింద పడ్డా తిరిగి నిలబడి ఆ తర్వాత కోల్కతాను పడగొట్టింది. అలా ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఒక కెప్టెన్గా ముందుండి నడిపించి కేకేఆర్పై తన రివెంజ్ను సక్సెస్ఫుల్గా తీర్చుకున్నాడు. ఇక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే లో స్కోరింగ్ గేమ్ని అద్భుతంగా పంజాబ్ జట్టు డిఫెండ్ చేసుకుని ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్లే ఆఫ్ రేసు కీలకంగా మారుతున్న దశలో పంజాబ్ జట్టు సంచలన విజయం అందుకుని 8 పాయింట్స్కి చేరుకోవడమే కాదు, 6వ స్థానం నుండి 4వ స్థానంకి దూసుకొచ్చింది. ఇక గెలవాల్సిన మ్యాచ్లో అనూహ్య రీతిలో ఓడిపోయిన కోల్కతా జట్టు 5వ స్థానం నుండి 6వ స్థానంకి దిగజారిపోయింది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే కేకేఆర్ జట్టు టేబుల్లో అగ్రస్థానంలో నిలిచేది. అలాంటి సువర్ణ అవకాశాన్ని కోల్కతా జట్టు ఈరోజు నేలపాలు చేసుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశారియా, ప్రభ్సిమ్రాన్ సింగ్ ఇద్దరూ కలిసి 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన మెరుపు ఆరంభాన్ని అందించారు. హెన్రీ చినార్డ్స్ వేసిన 2వ ఓవర్లో 9 పరుగులు రాగా, వైభవ్ అరోరా వేసిన 3వ ఓవర్లో ఇద్దరూ కలిసి ఏకంగా 20 పరుగులు రాబట్టారు. దీంతో ఒక్కసారిగా పంజాబ్ జట్టు బ్యాటింగ్ దూకుడు పెరిగింది అని అనుకునేలోపే హర్షిత్ రాణా ఎంట్రీ ఇచ్చి పంజాబ్కు గట్టి పంచిచ్చాడు. 12 బంతుల్లో 183 స్ట్రైక్ రేట్తో 22 పరుగులు చేసిన తర్వాత హర్షిత్ రాణా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి ప్రియాంశారియా అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో శ్రేయస్ అయ్యర్ కూడా 0 పరుగుల వద్ద హర్షిత్ రాణాకు వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 39 పరుగుల వద్ద పంజాబ్ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ మరుసటి ఓవర్లోనే ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడుతున్న జోష్ ఇంగ్లీష్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ స్పిన్ దెబ్బకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడుతున్న ప్రభ్సిమ్రాన్ సింగ్ క్రీజులో ఉన్నాడు అని ఊపిరి పీల్చుకునే లోపే 15 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 30 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. ఇక మిడిల్ ఆర్డర్లో ఈ సీజన్లో పంజాబ్ తరపున మంచి బ్యాటింగ్తో ఆకట్టుకున్న నేహాల్ వధేరా కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నార్జ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఐపీఎల్లో బిగ్గెస్ట్ జాక్పాట్ ప్లేయర్గా పేరు సంపాదించిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో అన్న ఆదుకుంటాడేమో అనుకుంటే మరోసారి చెత్త ఫామ్ను కొనసాగిస్తూ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేకేఆర్ జట్టు బౌలింగ్ భూకంపం దెబ్బకు పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కోల్పోయింది. ఆ భూకంపాన్ని అరచేత్తో ఆపడానికి పంజాబ్ జట్టు అర్జెంటుగా సూర్యాంశు షెడ్గేను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దింపింది. అయితే సూర్యాంశు షెడ్గే గట్టిగా 4 పరుగులు చేసి నరేన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఆల్రౌండర్గా పేరు సంపాదించిన మార్కో జాన్సన్ సిక్సర్లతో శివాలెత్తుతాడేమో అనుకుంటే 1 పరుగు మాత్రమే చేసి నరేన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇలా పంజాబ్ జట్టు మొత్తం కూడా కట్టగట్టుకుని పెవిలియన్కు పరిగెత్తారు. దీంతో ఒకానొక సమయంలో ఆ జట్టు 100 పరుగులు చేయడం కూడా కష్టమే అనిపించింది. కానీ చివర్లో శశాంక్ సింగ్ 18 పరుగులు, బాట్లెట్ 11 పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు 15.3 ఓవర్లలో ఆలౌట్ అయ్యి 111 పరుగులు చేయగలిగింది. కోల్కతా బౌలర్స్లో హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. మిగిలిన బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ ఇద్దరు కూడా చెరొక 2 వికెట్లు దక్కించుకోగా ఆండ్రిచ్ నార్జ్, వైభవ్ అరోరా వీరిద్దరూ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఇలా కోల్కతా బౌలింగ్ విభాగం మొత్తం కూడా సమిష్టిగా రాణించి పంజాబ్ను పడుకోబెట్టేసింది. 112 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా బ్యాటర్లను పంజాబ్ బౌలర్లు ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసి కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఓపెనర్ డికాక్ను 2 పరుగుల వద్ద బ్యాట్లెట్ అవుట్ చేయగా మరో ఓపెనర్ విధ్వంసకర ఆటగాడు సునీల్ నరేన్ను మార్కో జాన్సన్ 5 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేశాడు. అయితే 1 డౌన్ బ్యాటర్ అజింక్య రహానే 4వ స్థానంలో వచ్చిన రఘువంశీ ఇద్దరు కూడా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లారు. రహానే యాంకర్ రోల్ పోషించగా రఘువంశీ ఆరంభం నుండి కూడా హిట్టింగ్ చేస్తూ వేగంగా పరుగులు రాబట్టి పంజాబ్ జట్టుకు గెలుపు ఆశలు ఆవిరయ్యేలా చేశాడు. ఒకానొక సమయంలో వీరిద్దరి మ్యాచ్ను పూర్తి చేస్తారని అనిపించింది. కానీ 3వ వికెట్కు 57 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 17 బంతుల్లో 17 పరుగులు చేసిన అజింక్య రహానే చాహల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. కానీ రీప్లేలో బంతి వికెట్లకు దూరంగా వెళ్తున్నట్లు కనపడింది. ఒకవేళ రహానే డీఆర్ఎస్ తీసుకుని ఉంటే నాటౌట్గా ఉండేవాడు. ఎప్పుడైతే రహానే అవుట్ అయ్యాడో అప్పటి నుండి కేకేఆర్ పతనం మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే 28 బంతుల్లో 132 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేసి అద్భుతంగా ఆడుతున్న రఘువంశీ కూడా చాహల్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. ఈ వరుస ఎదురు దెబ్బల నుండి కోలుకోకముందే 7 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ మ్యాక్స్వెల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా రసకందాయంలో పడింది. రింకు, రస్సెల్, రమన్దీప్ ఇంకా ఉన్నారు అని కేకేఆర్ అభిమానులు ఊపిరి పీల్చుకునే లోపే ఫినిషర్ రింకు సింగ్ 2 పరుగులు మాత్రమే చేసి చాహల్ బౌలింగ్లో ఫినిష్ అయిపోయాడు. ఆ తర్వాత బంతికే రమన్దీప్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో సాదాసీదాగా సాగుతున్న మ్యాచ్ ఒక్కసారిగా హై టెన్షన్ మ్యాచ్గా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన హర్షిత్ రాణా 3 పరుగులు చేసి మార్కో జాన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ను గెలిపించే బాధ్యత మొత్తం రస్సెల్పై పడింది. ఇటువంటి పరిస్థితుల్లో చాహల్ వేసిన 14వ ఓవర్లో రస్సెల్ ఏకంగా 16 పరుగులు రాబట్టి పంజాబ్ జట్టును ఓటమి అంచున నిలబెట్టాడు. అయితే ఆ మరుసటి ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ 1 పరుగు కూడా ఇవ్వకుండా వైభవ్ అరోరాను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో రస్సెల్ మార్కో జాన్సన్ బౌలింగ్లో ఊహించని విధంగా క్లీన్ బౌల్డ్ అవడంతో కేకేఆర్ జట్టు ఈ మ్యాచ్లో 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్ బౌలర్ల విషయానికి వస్తే చాహల్ తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్తో 4 వికెట్లు పడగొట్టి అబ్బురపరిచాడు. ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సన్ తాను ఏమాత్రం తక్కువ కాదంటూ 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మిగిలిన బౌలర్స్లో హర్షదీప్ సింగ్, మ్యాక్స్వెల్, బాట్లెట్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.